స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఏపీ వెబ్సైట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయేమో. మరి ప్రతి ఒక్కరు కూడా మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సాధ్యమైనంత ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. వెబ్ ఆప్షన్స్ అప్డేట్ అయితే వచ్చింది కదా, ఇప్పుడు లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, మీరు లాగిన్ అయిపోయి మీరు చెక్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలి సార్? మీరు ఇక్కడ స్క్రోలింగ్ చూశారు కదా, ఏపీ వెబ్సైట్ సీట్ అలాట్మెంట్ విల్ బీ రిలీజ్ 27th 27వ తారీఖున రిలీజ్ అవుతుందమ్మా. 27వ తారీఖున రిలీజ్ అవుతుందంట మనకి, అంటే రేపే వచ్చింది అనమాట. 25 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది కదా వెబ్ ఆప్షన్స్. 25 సీట్ అలాట్మెంట్ డేట్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరు సీట్ అలాట్మెంటు మనకి 27వ తారీఖు 6 గంటలకి ఓపెన్ వస్తుందని మరి ఇక్కడ ఓపెన్ అయిపోయిన వెబ్ ఆప్షన్స్ అయితే మరి ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది. వెబ్సైట్ సీట్ అలాట్మెంట్ విల్ బీ రిలీజ్డ్ ఆన్ 27 సీట్ అలాట్మెంట్ డేట్ అయితే వచ్చేసింది. ఆఫ్టర్ 6 గంటల తర్వాత మరి సీట్ అలాట్మెంట్ అయితే ఇచ్చావు. మరి ఏపీలో మొత్తం కాలేజీలు 254 కోర్సులు 73, మరి సీట్లు మనకి ఉన్నది 154,287 సీట్లు అయితే దాదాపు మరి ఇక్కడ ఎంసెట్ కాలేజీల్లో దాదాపు ఉన్నాయి. ఇక్కడ షెడ్యూల్ చూసినట్టయితే మీరు ఇక్కడ షెడ్యూల్ ఎప్పటి నుంచి ఇక్కడ షెడ్యూల్ కూడా చూసినట్టయితే మనకి వెబ్ ఆప్షన్స్ ఇక్కడ సీట్ అలాట్మెంట్ డేట్ కూడా వచ్చేసిందమ్మా. 22 నుంచి వెరిఫికేషన్ ఆఫ్, మరి 27 నుంచి 31 అన్నాడు. 26వ తారీఖు డేట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ 25, మరి 31వ తారీఖు మరి సీట్ అలాట్మెంట్ డేటు 6వ తారీఖు అని ఇక్కడ ఇచ్చారు. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంటు 6వ తారీఖు, ఆగస్ట్ 6వ తారీఖు అని ఇచ్చారు. మరి ఇక్కడ వేరే ఇక్కడైతే ఆగస్ట్ 6వ తారీఖు సీట్ అలాట్మెంట్ అన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏపీ ఈసెట్, ఓకే ఏపీ ఈసెట్ కదా, ఏపీ ఈసెట్ది మరి వీ డోంట్ వాంట్. మనకి సీట్ అలాట్మెంట్ వచ్చేది ఆగస్ట్ 6వ తారీఖే వచ్చేస్తుందమ్మా. వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు మరి స్టూడెంట్స్ ఎన్ని వెబ్ ఆప్షన్స్ వెబ్సైట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది. మీరు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలమ్మా? మీరు వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ 31వ తారీఖు వరకు మీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి. డేట్స్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ 31వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. డేట్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మరి 1 ఆగస్టు, తర్వాత రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 6వ తారీఖు వస్తుంది. మరి అదే సెల్ఫ్ రిపోర్టింగు 7 నుంచి 13 వరకు, అటెండింగ్ ఫర్ క్లాసెస్ ఎట్ కాలేజు 10వ తారీఖు, ఆగస్టు 10వ తారీఖు వచ్చేస్తున్నాం. మరి వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ అంటే మీ ర్యాంకుకు తగ్గట్టు సపోజ్ మీ ర్యాంకు 2000 వెబ్ ఆప్షన్, మీరు 2000 ర్యాంక్ వచ్చింది, మరి స్టేట్ వైడ్ 2000 కనీసం మీరు ఒక 50 వెబ్ ఆప్షన్స్ అయితే ఒక 2000 అనుకోండి, కనీసం ఒక 20 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మీ ర్యాంకు ఒక 10K అంటే మినిమం ఒక 50 వెబ్ ఆప్షన్స్. సాధ్యమైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది మనకు టైం ఒకటే. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఏంటంటే స్టూడెంట్స్కి కొద్దిగా టైం తీసుకునేది, అంతేగాని యూ నో నీడ్ టు పే ఎనీ ఎక్స్ట్రా అమౌంట్ది. ఎంసెట్కి ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఏమి ఎక్స్ట్రా అమౌంట్ ఏమి పే చేయవలసిన అవసరం లేదు. సాధ్యమైనంత వరకు 100 వెబ్ ఆప్షన్స్ నుంచి 100, 200, 300 ఇట్లా వెబ్ ఆప్షన్స్ పెద్ద ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఇట్లా పెట్టుకుంటే మంచిది. పెద్ద ర్యాంకులు అంటే ఒక 20,000 వచ్చినప్పుడు దాదాపు ఒక 100 వెబ్ ఆప్షన్స్, 30,000 వచ్చినప్పుడు 200 వెబ్ ఆప్షన్స్, 40,000 వచ్చినప్పుడు 300 వెబ్ ఆప్షన్స్. ఇలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల మీకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. కాకపోతే కొద్దిగా టైం ఎక్స్ట్రా తీసుకునేది, ఒక అరగంట ఎక్కువ తీసుకునేది, ఒక గంట తక్కువ మరి గంట ఎక్కువ తీసుకోవచ్చు, అరగంట ఎక్కువ తీసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలంటే మీ ర్యాంకుకి తగ్గట్టుగా చెప్పాను కదా. మీకు 15,000 వచ్చిందనుకోండి, 15,000 అంటే మీరు దాదాపు ఒక 50 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మనం కీడెంచి మేలెంచమని ఏదో సామెత ఉంటుంది కదా, మనం ఎప్పుడు కూడా ఒక డైరెక్షన్లో వెళ్ళాలి, అంతేగాని మనకి సిస్టమ్కి కావాల్సింది డేటా మాత్రమే. మరి ఎంసెట్లో సిస్టమ్కి కావాల్సింది డేటా, అది గుర్తుపెట్టి. ఇప్పుడు కొన్ని శాంపిల్కి నేను చెప్తాను. ఫస్ట్ నెంబర్ 1 మరి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా కావాలి? సపోజ్ ఏయులో కొన్ని ఇచ్చుకోవచ్చు, కొన్ని ఈసీ కానీ మీరు ఇన్స్టిట్యూట్ ప్రయారిటీ అనుకో. సపోజ్ నేను ఇన్స్టిట్యూట్ ప్రయారిటీ అంటే నాకు ఆంధ్ర యూనివర్సిటీయే ఇష్టము, అలాంటప్పుడు సిఎస్సి ఈసీ ఇచ్చుకో.
తర్వాత త్రిబుల్ ఇచ్చుకో, ఇలా కొన్ని ఇచ్చుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ ప్రయారిటీ, నాకు బ్రాంచ్ ప్రయారిటీ, ఓన్లీ బ్రాంచ్ ప్రయారిటీ, నాకు ఇన్స్టిట్యూట్ ఏదైనా పర్లేదంటే ఏయూలో సిఎస్సి ఇచ్చుకో, ఏయూలో సిఎస్సి ఇచ్చుకో. తర్వాత సపోజ్ ఇది నంబర్ 1, లేదా నంబర్ 2 జేఎన్టీయూ కాకినాడ ఇచ్చుకో, జేఎన్టీయూ కాకినాడలో సిఎస్సి ఇచ్చుకో. మూడోది సపోజ్ గాయత్రి విద్యా పరిషత్తు సిఎస్సి ఇచ్చుకో. నాలుగోది తర్వాత ఆర్వీఆర్జేసి సిఎస్సి ఇచ్చుకో. ఇట్లా 5 విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, ఎస్ఆర్కేఆర్. తర్వాత ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు 5 విట్ ఏపీ సిఎస్సి ఇచ్చుకోండి. ఇట్లా ఓవరాల్గా మీరు బ్రాంచ్ ప్రయారిటీ ఇస్తే మాత్రం సపోజ్ కొంతమందికి జేఎన్టీయూ నంబర్ 1 అనిపించవచ్చు, ఇక్కడ ఇది నంబర్ 1 ఇచ్చుకోండి, ఇది నంబర్ 2 ఇచ్చుకోండి, నంబర్ 2 ఇచ్చుకోండి. కొంతమంది నంబర్ 3 నంబర్ 3 విట్ ఏపీ ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. విట్ కూడా నంబర్ 1, ఎందుకంటే మనకి ఎంసెట్లో విట్ కూడా మంచి టాప్ కాలేజ్ అమ్మ. నేను అది డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి దానికి ఎగ్జామినేషన్ రాసి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఒకవేళ ఎంసెట్ కాలేజీలో చేరాలనుకుంటే విట్ కూడా నంబర్ 1. ఈ విధంగా మీరు బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వాలా. అదేవిధంగా మరి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, మనము ఇన్స్టిట్యూట్ ప్రయారిటీ ఇవ్వాలా, బ్రాంచ్ ప్రయారిటీలని మీరు ఒక్కొక్కరిది ఒక్కొక్క అవగాహన ఉంటుంది. బ్రాంచ్ ప్రయారిటీ ఇవ్వచ్చు, కొంతమంది ఇన్స్టిట్యూట్ ప్రయారిటీ ఇవ్వచ్చు. నేను బ్రాంచ్ ప్రయారిటీ ఇవ్వమని నేనైతే చెప్పలేదు, మీకు ఏది అనిపిస్తే అది హ్యాపీగా చూసుకోండి. సాధ్యమైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఉండేటట్టు చూసుకోండి. ఆల్ ది బెస్ట్ అండ్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.